ప్రజలను మందు మత్తులో నుండి బయటికి రానియకుండా ఏపీ సర్కార్ సరికొత్త ఎత్తుగడ వేసింది. చంద్రబాబు వేసిన ఈ ఎత్తుగడ ఫలించిందనే చెప్పాలి. నిజానికి చంద్రబాబు వ్యవహారం చెప్పేదొకటి చేసేది మరొకటిలా ఉంటుంది. టీడీపీ 1989 ఎన్నికల పరాజయం తర్వాత చంద్రబాబు నేతృత్వంలో మద్యపానానికి వ్యతిరేకంగా ఉద్యమం చేసి అధికారంలోకి వచ్చింది. నాటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు సంపూర్ణ మద్యపాన నిషేధం విధించారు. 1996 ఆగస్టు సంక్షోభం తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు మద్యపానాన్ని రాష్ట్రానికి మంచి ఆదాయ వనరుగా భావించి మద్యపానంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయడమే కాకుండా అప్పటి వరకు కొన్ని ప్రాంతాలకే పరిమితమైన మద్యాన్ని బెల్ట్ షాపుల ద్వారా అంగడి సరుకుగా మార్చివేశారు. తిరిగి 2004లో అధికారం కోల్పోయిన తెలుగుదేశం పార్టీ మరలా అధికారంలోకి వచ్చేందుకే బెల్ట్ షాప్స్ కు వ్యతిరేకంగా పోరాడి తాము అధికారంలోకి వస్తే మద్యాన్ని నియంత్రించి పేదల బతుకుల్లో వెలుగు నింపుతామంటూ వాగ్దానాలు చేసి తీరా ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత తెప్పతిరిగేసింది. నూతన రాష్ట్రం నవ్యాంధ్రప్రదేశ్ ను ఆర్థిక ఇబ్బందుల నుండి తప్పించి రాష్ట్ర రెవెన్యూ పెంచుతామంటూ దాని కొరకు 2015 జూలై నుండి 2017 జూన్ కాలంకు ఏపీ సర్కార్ నూతన మద్యం పాలసీ విడుదల చేసింది. దీని ప్రకారం 2011 జనాభాకు అనుగుణంగా మద్యం షాపులు పెంచాలని, గత ఏడాదితో పోలిస్తే మద్యం షాపుల లైసెన్స్ ఫీజు 20% పెంచి రాష్ట్ర ఖజానాకు 14,000 కోట్లు జమ చేసింది. రోడ్డు ప్రమాదాల దృష్ట్యా రోడ్డుకు ఇరువైపులా వైన్ షాపులు వద్దని చెప్పినా ప్రజల ప్రాణాలతో మాకు సంబంధం లేదు, రాష్ట్ర ఆదాయం పెంచడమే పరమావధి అన్నట్లు హైవేకి ఇరువైపులా మద్యం షాపులు ఓపెన్ చేశారు. అంతేకాకుండా గుడి బడి వంటి ప్రదేశాలకు 100 మీటర్ల దూరం మేరకు ఎలాంటి మద్యం షాపులు ఉండరాదు అని నిబంధన ఉన్నప్పటికీ సూపర్ మార్కెట్, హైపర్ మార్కెట్, ఆఖరికి షాపింగ్ మాల్లో కూడా మద్యం అమ్మకాల ద్వారా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏం చెప్పదలుచుకున్నారు? ప్రజలు తాగి తందనాలాడితేనే ఖజానా నిండుతుందని నమ్ముతున్న ప్రభుత్వం షాపింగ్ మాల్స్ వంటి ప్రదేశాలకు తల్లిదండ్రుల చేతివేళ్లు పట్టుకుని వచ్చే చిన్నారులకు ఇప్పటి నుండే మద్యంపై అవగాహన పెంచాలనుకుంటుందా? 2011 జనాభా లెక్కల ప్రకారం మద్యం షాపులు పెంచాలని నిర్ణయం తీసుకున్న చంద్రబాబు ప్రభుత్వం అదే జనాభా లెక్కలకు అనుగుణంగా హాస్పిటల్స్, స్కూల్స్, పోలీస్ స్టేషన్స్ వాటికి తగినట్టు సిబ్బందిని ఎందుకు పెంచాలనుకోవటం లేదు?